హలో అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొండను తవ్వి ఎలకని పట్టడం అంటే ఏందో తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్తా. అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల వెనక కుట్ర కోణం ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయమంది. నిజానికి ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో సమీక్ష జరిగింది. అసలు ఎందుకు వరుసగా అమరావతిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఇవన్నీ ప్రమాదాలా లేదంటే కావాలని ఎవరైనా చేస్తున్నారా? లేటెస్ట్గా మెగా కంపెనీకి సంబంధించినటువంటి 10 కోట్ల విలువైనటువంటి సిలికోర్ పైపులు తగలబడ్డాయి. కరెక్ట్గా ఒక 15 రోజుల బ్యాక్ మార్చి 11వ తారీఖున ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి హెచ్డిపి పైపులు అవి తగలబడ్డాయి. తర్వాత ఇంకా వెనక్కి వెళితే మోడీ గారు గత సంవత్సరం అమరావతి పర్యటనకు వచ్చిన సందర్భంలో 2 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. తుళ్ళూరు ఆ ప్రాంతంలో 2 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఇలా వరుసగా ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కారణాలని గమనించండి. అందులో లేటెస్ట్గా జరిగిన అగ్ని ప్రమాదం వెనకాల ఉన్న కారణాలని ఫైండింగ్ చేయండి అని చెప్పేసి సిట్కి ఒక టాస్క్ అప్ చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఒక టాస్క్ అప్ చెప్పారు. సరే, ఆ సిట్టు రంగంలో దిగింది, ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటి అంటే, ఇవాళ అన్ని పేపర్లో కూడా వచ్చింది. అక్కడ మెగా స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ రాము అట అతని పేరు, అతన్ని తగలబెట్టాడట. 10 కోట్ల విలువైన సిలికోర్ పైపులని పెట్రోల్ పోసి తగలబెట్టాడట. ఆ దగ్గరలో ఉన్నటువంటి వెహికల్స్ నుంచి పెట్రోల్ సమీకరించి వాటి మీద పోసి తగలబెట్టాడట. అతన్ని అదుపులో తీసుకున్నారు ఆ రాముని. అతను చెప్తున్న వివరాల ప్రకారం మా సూపర్వైజర్ నన్ను టార్చర్ పెడుతున్నాడు, లీవ్ అడిగినా ఇవ్వట్లేదు, 24 గంటలు పని చేపిస్తున్నాడు. నేను వీటిని తగలబెడితే అంటే పర్టికులర్గా ఏ రోజైతే తగలబెట్టాడో ఆ రోజు విరోచనాలు అవుతున్నాయి, తొందరగా ఇంటికి వెళ్తానన్నాడట. లేదు నైట్ డ్యూటీ కూడా నీదే అని చెప్పాడట. అప్పుడు ఇతను చాలా కోపంతో రగిలిపోయాడట. ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలంటే, ఎక్కువ నిఘా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే కారణం చేత ఇలా చేశాను అనేది అతను చెప్పాడట. అయితే ఇక్కడ నాకు ఉన్నటువంటి ప్రధానమైన అనుమానం ఏంటంటే, సరే ఇక్కడ రాము కారణం, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కారణం, ఓకే నిజమే అనుకుందాం. మరి మార్చి 11వ తారీఖు ఎల్ఎన్టీ హెచ్డిపి పైపులు తగలబడ్డప్పుడు దానికి ఎవరు కారణం? అక్కడ సెక్యూరిటీ గార్డ్ అక్కడ కారణమా? సరే, ఈ రెండింటికి సెక్యూరిటీ గార్డే కారణం అనుకుందాం కదా. మోడీ గారు అమరావతి పర్యటనకు వచ్చిన రోజు, మళ్ళీ అదే రోజు మోడీ గారు వచ్చిన రోజే అదే రోజు 2 అగ్ని ప్రమాదాలు ఎందుకు జరిగాయి? దానికి ఎవరు కారణం అంటే ఎక్కడో ఒక చిన్నపాటి అనుమానం వస్తుంది. ఎక్కడో చిన్నపాటి అనుమానం రావట్లే. ఒక విషయం ఏంటంటే, నాకున్న బలమైన అనుమానం ఏంటంటే, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డు ఒక 10,000 జీతగాడు, మేబీ కొద్దిగా అటు ఇటుగా, అంతేగా వాళ్ళు సెక్యూరిటీ గార్డుకి అంతేగా ఇస్తుంది మెగా వాళ్ళు, లేదా 15,000 ఇస్తారేమో, 10-15,000 జీతగాడు. అతనికి ఒకసారి ఎవరన్నా రాజకీయ పార్టీ వాళ్ళు 1,00,000 రూపాయలు ఆఫర్ చేసి, అరే నాయన నీకు పెట్రోల్ తీసుకొచ్చిస్తా, వీటిని తగలబెట్టు అని అమరావతి మీద ఉన్న కోపంతో, అమరావతి నిర్మాణం జరగకూడదనే కోపంతో, అమరావతి పనులని ఏ మేరకు అడ్డుకోగలిగితే ఆ మేరకు అడ్డుకోవాలనేటువంటి కక్షతోటో కోపంతోటో వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చి, మళ్ళా మేము చేపించినట్టు చెప్పామనుకో, ఇక నీ ఇష్టం, నువ్వు ఉండవు నీ కుటుంబం ఉండదని బెదిరించేసి వాడితో ఆ పని చేపించారేమో. అది అంటే నాది కేవలం అనుమానం మాత్రమే, ఇదే నిజమని నేను చెప్పట్లే. ఈ కోణంలో కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది, అన్ని కోణాలు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అవుతే కావచ్చు, మరి మిగతా చోట్ల. కాబట్టి అమరావతి అంటే ఇష్టం లేని వాళ్ళు, అమరావతి అంటే కోపం ఉన్నవాళ్ళు, అమరావతి నిర్మాణాన్ని ఆపాలనుకునే వాళ్ళు ఇలాంటి పనులు చేపించే అవకాశం ఉంది. కాబట్టి అమరావతి మీద పదే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఒకసారి అమరావతి మునిగిపోయే ప్రాంతాన్ని ప్రచారం చేస్తారు, ఒకసారి అమరావతిని నదీ గర్భంలో కడుతున్నామని చెప్పేసి ప్రచారం చేస్తారు, ఒకసారి అమరావతిని భూకంపాలు వచ్చే ప్రాంతంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు, ఒకసారి వేసర రాజధాని కామెంట్ చేపిస్తారు. సో ఇలాంటి రకరకాల కుట్రలు చేసే వాళ్ళు అమరావతి మీద ఉన్నారు. కాబట్టి అమరావతి మీద కోపంతో రగిలిపోతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైనా ఇలాంటి పనులకి పాల్పడుతున్నారా అనేది ఖచ్చితంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.